వెల్కమ్ టు 95 న్యూస్. ఈరోజు మనం అనుగోలు రంగశ్రీ గారు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు, వ్యవస్థాపక సభ్యులు మరియు టీటీడీ బోర్డు మెంబర్ గారి గురించి తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్ ప్రజలకు మంచి పరిపాలన అందించాలనే ధ్యేయంతో బడుగు బలహీన వర్గాలకు మంచి పథకాలు తీసుకురావాలి, మంచి సంక్షేమ పథకాలు పెట్టి వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే ఆశయంతో, అంతేకాకుండా అవినీతి లేని సమాజాన్ని నిర్మించాలనే తపంతో జనసేన పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం జనసేన పార్టీలో వ్యవస్థాపక సభ్యులుగా మరియు ఎంతో క్రియాశీలకమైన వ్యక్తిగా కూడా మన రంగశ్రీ మేడం గారు కొనసాగుతున్నారు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు కూడా క్రమశిక్షణ గల జన సైనికురాలుగా పవన్ కళ్యాణ్ బాటలో నడుస్తూ పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రతి ఒక్క పనిని కూడా నెరవేర్చడంలో ఏమో కృషి అమోఘం అని చెప్పవచ్చును. 2014 నాడు స్థాపించిన జనసేన పార్టీ అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో ఆటుపోటులను ఎన్నికల్లో చూడటం జరిగింది. ఒక్కొక్కసారి అసలు ఈ పార్టీ ఉంటుందా లేకపోతే ఏరే పార్టీలు మెజ్జ అవుతుందా అనేది కూడా ప్రజల్లో ఆలోచనలు వచ్చినాయి. పుట్టు వదలకుండా పవన్ కళ్యాణ్ ఎంతో విజయవంతంగా పార్టీ నడిపించి మొన్న జరిగిన 2024 ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్, అంటే 21 స్థానాలు పోటీ చేస్తే 21 స్థానాలు ఎమ్మెల్యే గెలుపొంది దేశ చరిత్రలోనే జనసేనకు ఒక ప్రత్యేక స్థానాన్ని కైవసం చేసుకునేలాగా, జనసేన అంటే ప్రజాసేన అనే విధంగా తీర్చిదిద్దిన ఘనత మనకు పవన్ కళ్యాణ్కి దక్కుతుందని కూడా రంగశ్రీ గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ, జనసేన పార్టీ ఏర్పడిన కూటమిలో తెలుగుదేశం పార్టీని అధికారం తీసుకురావడానికి జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషించిందని కూడా చెప్పవచ్చును. ఎందుకంటే 21 స్థానాలను 2 ఎంపీల సీట్లను తీసుకున్న పవన్ కళ్యాణ్ 2 ఎంపీ సీట్లకు 2 ఎంపీ స్థానాలను కైవసం తీసుకొని 21 ఎమ్మెల్యేలను కైవసం తీసుకొని 100% స్ట్రైక్ రేట్ సాధించిన రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ఆవిర్భవించిందంటే వారి వెనక ఎంత కృషి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్నో ఆటుపోట్లను అవమానాలను తట్టుకొని పార్టీ నడిపించిన ఘనత మన పవన్ కళ్యాణ్కి దక్కిద్దని కూడా చెప్పవచ్చును. అతను ఎన్నికల అనంతరం కూటమి ప్రభుత్వ అధికార రంగంలో పవన్ కళ్యాణ్కు అత్యంత కీలకమైన డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వడం జరిగింది. డిప్యూటీ సీఎం పదవిని ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని పేదలకే అందేలాగా కృషి చేయడంలోనూ, బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలను అభివృద్ధి ఫలాలను అందించడంలో కూడా జనసేన పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుందని కూడా రంగశ్రీ మేడం గారు అంటున్నారు. అంతేకాకుండా కూటమి ప్రభుత్వం తీసుకున్న ఏ నిర్ణయాల్లో అయినా, క్యాబినెట్లు తీసుకున్న ఏ నిర్ణయాల్లో అయినా కూడా జనసేన పార్టీ ప్రజల పక్షాన క్రియాశీలకమైన నిర్ణయాలు తీసుకోవడం కాకుండా వాటిని సమర్థవంతంగా అమలు చేసే విధంగా ఆ పథకాలను గడప గడపకు ఊరుకు ప్రతి పేదవాడు గుమ్మం ముంగల అందేలా కృషి చేయడంలో కూడా జనసేన పార్టీ కార్యకర్తలు, జన సైనికులు ఎంతగానో కృషి చేస్తున్నారని కూడా, వారి కృషి అమోఘమని కూడా చెప్పవచ్చును. పవన్ కళ్యాణ్ ఏనాడో చెప్పినాడు, పార్టీ అధికార రంగంలో ఎవరైనా సరే, ఏ మంత్రినే కానీ ఏ ఎమ్మెల్యే కానీ అవినీతికి పాల్పడితే వారి పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. వారిచ్చిన అభయంతో, వారిచ్చిన మాట ప్రకారం
జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ, మంత్రులు కానీ, కార్యకర్తలు కానీ అనునిత్యం ప్రజలకు సేవ చేస్తున్నారు తప్ప ఎక్కడ అవినీతికి తావు లేదని కూడా చెప్పవచ్చును. ప్రజలు మనల్ని ఆదరించి అభిమానించి గెలిపించారు తప్ప అవినీతి చేసుకోవడానికి, ప్రజల సొమ్ము దోసుకోవడానికి కాదనే విషయాన్ని కూడా గుర్తించాలని కూడా పవన్ కళ్యాణ్ అనేక సభలలో, అనేక సమావేశాల్లో తెలిపారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఎంత సేవ చేయాలనే ఆశయంతో ముందు ఉన్నాడో మన పవన్ కళ్యాణ్ గారు అర్థమవుతుంది అని కూడా రంగశ్రీ గారు తెలియజేస్తున్నారు. మన పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు అభిమానించి ఆదరించి గెలిపించారంటే దానికి కారణము మన పైన ఉన్న నమ్మకం, విశ్వాసం తప్ప మరో కారణం కాదని కూడా చెప్పవచ్చు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో అనేక కుంభకోణాలు జరిగినవి, అనేక అవినీతి కార్యక్రమాలు జరిగినవి. వాటన్నిటిని వెలుగు తీసే పనిలో నేడు కూటమి ప్రభుత్వం ఉందని కూడా రంగశ్రీ మేడం గారు తెలియజేస్తున్నారు. దానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే నాడు 2019 నుంచి 2024 వరకు జరిగిన సైకో జగన్ ముఖ్యమంత్రి పాలనలో అన్ని వ్యవస్థలు కూడా కొలాప్స్ అయిపోయినాయి. అన్ని వ్యవస్థలు కూడా సల్లాసెదురైపోయినవి. వాటన్నిటి గాడిని పెట్టడానికే ఈ కూటమి ప్రభుత్వానికి దాదాపు 6 నెలలు సమయం పట్టిందని, ఇప్పుడంతా కూడా ప్రజలపైన, ప్రజా సంక్షేమం పైన కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టిందని, ఇంకా మొత్తం కూడా ప్రజా సంక్షేమం కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ప్రజలందరూ గమనించాలని కూడా కోరుకున్నారు. జనసేన పార్టీ నాయకులైన పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తూ, ప్రజల ఆలోచన సరళకు అనుగుణంగా సేవలు అందిస్తూ మన పార్టీని నడిపించడమే కాకుండా ప్రభుత్వంలో ఒక క్రియాశీలక పాత్రను పోషిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికార రావడంతో పార్టీ కోసం ఎంతో కష్టపడిన రంగశ్రీ గారికి నామినేట్ పదవి వస్తుందని అందరూ భావించారు. స్వయంగా పవన్ కళ్యాణ్ రంగశ్రీ గారిని పిలిపించుకొని మీకు ఏ పదవి కావాలి, మీకు చేసిన సేవలు కానీ అడగగానే ఆమె నాకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా సేవలు అందించాలని అనడంతో వెంటనే ఆమెను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా అనుగోలు రంగశ్రీ గారిని పవన్ కళ్యాణ్ గారు నియమించడం జరిగింది. స్వామివారి దయతో, స్వామివారి ఆశీస్సులతోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్కి సేవలు అందించే అవకాశం అవసరం నా పూర్వజన్మ సుకృతం అని కూడా రంగశ్రీ గారు తెలియజేస్తున్నారు. తన నియామకానికి సహకరించిన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి తాను ఎంతో రుణపడి ఉంటానని కూడా అంటున్నారు. స్వామివారి నిశ్చయం సార్లు జన్మదినం తరుణంలో స్వామివారికి సేవ చేసే అవకాశం రావటం తాను చేసుకున్న జన్మదినం పుణ్యఫలం అని కూడా అన్నారు. స్వామివారి దయతో, భక్తుల కోఆపరేషన్తో స్వామివారి దసరా మహోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగిందని, అదేవిధంగా రథసప్తమి వేడుకలను కూడా ఎంతో ఘనంగా వేడుకగా నిర్వహించడం జరిగిందని కూడా రంగశ్రీ గారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు. తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా సేవ చేసే అవకాశం రావటం తాను ఎంతో సంతోషంగా ఉందని కూడా అంటున్నారు. శ్రీవారి పాదాసంత సేవ చేయటం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, తిరుమలకు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కావాల్సిన అన్ని సౌకర్యాలను కల్పించడంలో తాను ముందుంటానని కూడా రంగశ్రీ గారు ఎంతో భక్తిపూర్వకంగా తెలియజేస్తున్నారు.